హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు మార్నింగ్కి రాగి దోశ చేశానండి బ్రేక్ఫాస్ట్. నేను దానికోసం నిన్న మార్నింగ్ ఒక గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ బియ్యము, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ శనగపప్పు, తర్వాత కాల్ గ్లాసు మినప్పప్పు, ఉద్దిబ్యాళ్ళు మొత్తం అన్ని నానబెట్టేసుకున్నానండి. ఒక 6-7 అవర్స్ మంచిగా వాటర్లో క్లీన్గా కడిగి 2-3 టైమ్స్ నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ మంచిగా నానిన వాటిని ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి. గ్రైండర్లో వేస్తే మనము రాగులు అంత మెత్తగా అయ్యలేదు. సో అందుకనేసి నేను మిక్సీ అయితే పట్టుకున్నాను. మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకున్నానండి. సో దాన్ని మనం నైట్ దాంట్లోకి సాల్ట్ ఏమి మిక్స్ చేయకూడదండి. జస్ట్ అలాగే నైట్ అంతా కూడా ఒక ప్లేట్ వేసేసి మనం దోశ పిండి ఎలా అయితే స్టోర్ చేస్తామో అలా పెట్టేసుకుంటే మార్నింగ్కి ఇలా పిండి బాగా పులుస్తుందండి. చూడండి, బాగా పిండి పులిసింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసి మంచిగా కలుపుకున్నాను ఈ పిండిని. సో ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, పిండి మంచిగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. రాగిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కదండి. మనం రోజు ముద్ద తినాలి. నార్మల్గా అందరూ చేసేది రాగితో ముద్ద చేసుకుంటాం ఎక్కువగా. సో ముద్ద తినాలి అంటే డైలీ బోర్ అనిపిస్తుంది కదా. సో ఇలా మనము ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చు ఈ బ్యాటర్తో. ఇలా చేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. రాగులు కూడా డైలీ యూజ్ చేసినట్టును ఉంటుంది. సో దోశ అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి. ఎందుకంటే మనం కొద్దిగా బియ్యం యాడ్ చేస్తాం కదండి. బియ్యం యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది. సో నాకైతే చాలా బాగా వచ్చింది. నేనైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పద్ధతిలో మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలా చేస్తానండి. చాలా బాగా వస్తుంది. ఒకసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు కనుక మంచిగా వచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో రాగులు హెల్త్ పరంగా చిన్నపిల్లలు డైలీ తినాలన్నా కూడా తినరు కదా. సో ఇలా మనం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అందులోకి నేనైతే చట్నీ చేశానండి. చూడండి, దోశ చాలా క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చిందండి నాకైతేను. సో ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.